విజయనగరం జిల్లా శృంగారపుకోట నియోజకవర్గంలో ఉన్నటువంటి మూలపొడ్డవరం ప్రాంతంలో జిందాల్ రైతులు గత 70 రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళన గూర్చి ప్రభుత్వం స్పందించింది. ఎట్టకేలకు ప్రత్యేక సబ్ కలెక్టర్ మురళి గారి ద్వారా గ్రామ సచివాలయంలో గ్రామ సభ నిర్వహించారు. తదనంతరం బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వద్ద అభిప్రాయ సేకరణ చేశారు. నేను అందరూ ఇస్తున్న అప్లికేషన్స్ అన్ని గమనించిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే నాకు ఇచ్చిన కాంపెన్సేషన్ చాలా తక్కువ, అప్పుడు రేట్లు అన్నీ కూడా చాలా తక్కువ, ఇప్పుడు ల్యాండ్ వాల్యూ బాగా పెరిగింది, సో ఆ విధంగా మేము అన్యాయం అయ్యాము. ఒకటి. రెండోది, మాకు కంపెనీ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాలతో పాటు కుటుంబాలు బాగుపడతాయన్న నమ్మకంతో మేమందరూ భూములు ఇచ్చామండి. సో కంపెనీ రాలేదు, సో మాకు ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వలేదు. అలాగే కంపెనీ కూడా కొన్ని ప్రామిసెస్ చేసింది, షేర్లు ఇస్తామన్నది, షేర్లకి చాలా ప్రాఫిట్స్ ఇస్తా అన్నది. ఒకవేళ ప్రాఫిట్స్ కానీ రాకపోతే ఎంప్లాయ్మెంట్ కావాల్సిన అమౌంట్ కూడా ఇస్తా అన్నది. అవి ఏవి కూడా సక్రమంగా ఇవ్వలేదు అని అన్నారు. సో ఇవన్నీ మేము నోట్ చేసుకున్నాం, మీరు చెప్పినవన్నీ. సో ఇవి ఇవ్వడమే కాకుండా కొంతమంది అయితే మాకు మళ్ళీ మా భూమి తిరిగి ఇచ్చేయండి, మేము మా ఆ భూమితో మేము ఏమైనా చేసుకుంటామన్న వాళ్ళు కూడా కొంతమంది చెప్పారు. సో ఇవన్నీ కూడా అభిప్రాయాలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెడతాము మేము. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే జిందాల్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన ఈ డిమాండ్స్ అన్నిటికీ ఏమి రెస్పాన్స్ ఇస్తారు, ఏ విధంగా దీన్ని సామరస్యపూర్వకంగా న్యాయబద్ధంగా మీకు అన్యాయం జరగకుండా చేయాలని మేము చూస్తాం. సార్కి ధన్యవాదాలు సార్. ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు కానీ ఈ రోజు వచ్చినప్పుడు కానీ మనం ఏ అయితే పర్ఫెక్ట్ అయితే ఏ యాంగిల్తో పేద మనుషుల కోసం ఎలాగైతే మనం ఉన్నాము, ఎలా పనిచేస్తాం, సార్ కూడా మనస్తత్వం అలాగే మాకు అనిపించింది కనుక మేము కృతజ్ఞతా భావంతో అతనికి ధన్యవాదాలు తెలుస్తూ న్యాయం చేయాలని చెప్పేసి భవిష్యత్తులో నాటుకోవాలని చెప్పేసి ధన్యవాదాలు.